అన్ని అబద్ధాలేనండి. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ అధినేత, ఆయన స్ట్రాటజీ ఆయనకుంటుంది. ఈజ్ అవర్ ఇంపార్టెంట్ పార్ట్నర్, ఎన్డీఏ పార్ట్నర్. ప్రధానిని కలుస్తూ ఉంటారండి, రేవంత్ కలవలే. అన్ని పార్టీలలో కలుస్తారు ప్రధానమంత్రిని, మంత్రులు కలుస్తారు, ముఖ్యమంత్రులు కలుస్తారు. అది మీ నితిన్ నవీన్ గారే ఆన్సర్ ఇవ్వగలుగుతారు, నేను ఇవ్వలేను దాన్ని. ఎవరు జాగీరు? ఎవరిని అడిగిండు? ఎవరిని? మరి జాగీర్ రేవంత్ రెడ్డి జాగీర్ రాసిచ్చారు తెలంగాణ. రాసిలే, ఎవరు జాగీరు కాదు, ప్రజల జాగీరి. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారు కలవంగానే ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడంగానే మోదీ గారు ముచ్చ చూడమన్నాడా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలా, కొద్దిగా దిమాగ్తో నడుపుకోరు పార్టీ. రేవంత్ రెడ్డి అడగరాదు, ఎక్కతక్క అడిగావు, నేను ఏబీవీ పోయి నుంచి ఎప్పుడు బంద్ చేస్తాను ఆయన అనుకోని చూస్తున్నావా? నేను రాజేసిన అన్ని అబద్ధాలేనండి. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ అధినేత, ఆయన స్ట్రాటజీ ఆయనకుంటుంది. ఈజ్ అవర్ ఇంపార్టెంట్ పార్ట్నర్, ఎన్డీఏ పార్ట్నర్. ప్రధానిని కలుస్తూ ఉంటారండి, రేవంత్ కలవలే. అన్ని పార్టీలలో కలుస్తారు ప్రధానమంత్రిని, మంత్రులు కలుస్తారు, ముఖ్యమంత్రులు కలుస్తారు. అది మీ నితిన్ నవీన్ గారే ఆన్సర్ ఇవ్వగలుగుతారు, నేను ఇవ్వలేను దాన్ని. ఎవరు జాగీరు? ఎవరిని అడిగిండు? ఎవరిని? మరి జాగీర్ రేవంత్ రెడ్డి జాగీర్ రాసిచ్చారు తెలంగాణ. రాసిలే, ఎవరు జాగీరు కాదు, ప్రజల జాగీరి. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారు కలవంగానే ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడంగానే మోదీ గారు ముచ్చ చూడమన్నాడా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలా, కొద్దిగా దిమాగ్తో నడుపుకోరు పార్టీ. రేవంత్ రెడ్డి అడగరాదు, ఎక్కతక్క అడిగావు, నేను ఏబీవీ పోయి నుంచి ఎప్పుడు బంద్ చేస్తాను ఆయన అనుకోని చూస్తున్నావా?